ఫ్రెండ్స్ టెక్నోస్ 2204కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 10, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో కూడా వైడ్ ఫోల్డ్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు 22వ తారీఖు ఈ మంత్ 22వ తారీఖు సామ్సంగ్ తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మంత్‌లో యాపిల్ కూడా వస్తుంది. యాపిల్ ఐఫోన్ అల్ట్రా తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా వీటి మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మిగతా బ్రాండ్స్ కూడా టాప్ బ్రాండ్స్ ఇప్పుడు షామీ గానివ్వండి, లేకపోతే ఒప్పో గానివ్వండి, ఇట్లాంటి బ్రాండ్స్ కూడా వీటి మీద ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. లేకపోతే ఫోల్డబుల్ మార్కెట్ షేర్ అంతా వాళ్ళు తీసుకొని పోతారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒప్పో వాళ్ళు తెలివిగా జస్ట్ వాళ్ళు దాని ఆర్&డి మొత్తం కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారు. అది ఎలా తయారు చేయాలి ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. కాకపోతే ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లా. ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే ఇవి వచ్చిన తర్వాత పబ్లిక్ ఎలా వీటిని రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫ్లిప్ ఫోన్స్ వచ్చినాయి, ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చినాయి. ఫ్లిప్ ఫోన్స్ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఫోల్డబుల్ ఫోన్స్ అంతా ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయి. పబ్లిక్ వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాట చూస్తున్నారు. ఒకవేళ సామ్సంగ్ అండ్ యాపిల్ ఫోన్స్ కానీ సక్సెస్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ అక్టోబర్లో అట్లా వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కల్లా వీటిని అవైలబిలిటీ తీసుకొచ్చేలాగా ఒప్పో అయితే ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్ని కాస్ట్లు అయితే పెరిగిపోయినాయి. ఇప్పుడు అనవసరమైన వాటికి యూజ్ చేయకుండా మార్కెట్లో సేల్ అయ్యే వాటికి యూజ్ చేశారనుకోండి, వీళ్ళకి కూడా కొద్దిగా డబ్బులు వస్తాయి. లేదు ఏది పడితే తయారు చేశారనుకోండి, అవి అలానే ఉండిపోయినాయి సేల్ అవ్వకుండా అంటే చాలా వేస్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే క్యూబా డాష్ క్యామ్ 2K రికార్డింగ్తో వస్తుంది. ఇది నార్మల్గా ₹3,100 అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ డిస్కౌంట్లో వస్తుంది. అట్లాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ₹2,590 అయితే వస్తుంది అమెజాన్లో. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్లో యాటంబర్గ్ నుంచి మిక్సర్ గ్రైండర్ 550 వాట్ 4 జార్ మిక్సర్ గ్రైండర్ ఇది. దీని మీద ₹1,000 అన్ని బ్యాంక్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,399 ₹5,400 అయితే వస్తుంది. ఒకవేళ ఈ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ నుండి దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన వివో నుంచి వివో ఆల్రెడీ ఇండియాలో అసెంబుల్ చేస్తూ ఉంటారు ఫోన్స్ ని. ఇప్పుడు వీళ్ళు డిక్సన్తో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. డిక్సన్ నుంచి కూడా వీళ్ళ ఫోన్స్ ని వివో ఐక్యూ ఫోన్స్ ని అసెంబ్లీ అయితే ఇండియాలో చేపిస్తున్నారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో స్టేక్ విషయానికి వస్తే వివోది 49% ఉంది, డిక్సన్ది 51% ఉంది. డిక్సన్ కూడా పెద్ద సంస్థ, వీళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ అసెంబ్లీ లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా వివో ఐక్యూ ఫోన్స్ ని అసెంబుల్ చేయబోతున్నారు ఇండియాలో. నెక్స్ట్ మోటో నుంచి మోటోలో S70 Max ని జూలై 15వ తారీఖు లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు లాంచ్ డేట్ అఫీషియల్ గా అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. మిడ్ జూలై అన్నారు. ఎగ్జాక్ట్ గా మిడ్ జూలైలో తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే గేమింగ్ థీమ్. మోటోలో ఎప్పుడు గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ ఎప్పుడు తీసుకురాలేదు కదా, ఈసారి గేమింగ్ థీమ్ లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే క్వాడ్ HD+ రెజల్యూషన్ ఉండొచ్చు. 2K డిస్ప్లేతో రావచ్చు ఇది. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉండవు. జస్ట్ మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ ఎక్కువ ఉండొచ్చు. బ్యాటరీ 7,000 to 8,000 mAh బ్యాటరీ మధ్యలో అయితే కెపాసిటీ అయితే ఉండొచ్చు. ఇవి దీనికి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే జూలై 15వ తారీఖు ఫోన్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తాయి. ఈ ఫోన్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 50 to 60 మధ్యలో పెట్టవచ్చు ఇప్పుడున్న రేట్స్ ప్రకారం అయితే. లేదు కొంచెం అగ్రెసివ్గా పెట్టాలంటే 45 to 50 మధ్యలో రావచ్చు. నెక్స్ట్ వాట్సాప్ బీటాలో బర్త్డేస్ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తుంది. ఏంటంటే మీ ఫ్రెండ్ బర్త్డే మీరు మర్చిపోయారు అనుకోండి, మీ ఫ్రెండ్ వాట్సాప్ యూస్ చేస్తుంటే వాళ్ళ బర్త్డే వాట్సాప్ మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఇలా బర్త్డే అని చెప్పేసి మీరు వాళ్ళకి విష్ చేయొచ్చు. కాకపోతే ఒక డౌట్ రావచ్చు మీకు, వాట్సాప్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఓన్లీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసేసి లాగిన్ అవుతాం, మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని చెప్పేసి. సో ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది. మన దగ్గర ఇది వర్క్ అవ్వడం కష్టమే. కాకపోతే ఆస్ట్రేలియా, యూకేలో చూసుకుంటే అండర్ 16 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాట్సాప్ ఏం చేస్తుందంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో అందరూ ఆ రీజన్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఇది క్రియేట్ చేసింది బీటాలో బర్త్డేస్ అని చెప్పేసి. ఈ ఫీచర్ అయితే బాగానే ఉంది. అందరి బర్త్డే తెలిసింది అనుకో వాట్సాప్కి, అది మనకు చూపిస్తూ ఉంటుంది. ఎవరిదైనా మర్చిపోయాం అనుకోండి బర్త్డే, మనం అక్కడి నుంచి విష్ చేసేయచ్చు. ఇది మన దగ్గర అయితే పనిచేయదు మోస్ట్లీ, ఎందుకంటే మనం దానికి మన బర్త్డే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ వీళ్ళు క్రాస్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో మనం ఇస్తుంటాం మన డేట్ ఆఫ్ బర్త్, ఫేస్బుక్లో ఇస్తూ ఉంటాం. సో అట్లా వీళ్ళు క్రాస్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొని ఏమన్నా చేయగలిగితే చేయొచ్చు, కానీ ఓన్లీ వాట్సాప్ నుంచి అయితే కష్టం. నెక్స్ట్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఫ్యూచర్లో డాక్టర్స్ కూడా అవబోతున్నాయి అనమాట. చూడండి, సర్జరీలు కూడా చేసేస్తున్నాయి ఇవి. కాకపోతే ఇవి ఓన్గా దాని టాలెంట్ యూజ్ చేసి చేయట్లేదు, జస్ట్ అవి బొమ్మలు మాత్రమే. వాటికి 2 మిషన్స్ కూడా పెట్టారు. ఒక సైడ్ వచ్చేసరికి కట్ చేయడానికి, ఇంకో సైడ్ కుట్లేయడానికి 2 మిషన్స్ అయితే ఉన్నాయి. దీన్ని పంది మీద వీళ్ళు ప్రయోగం చేశారు. పంది గాల్ బ్లాడర్ ఉంటుంది కదా, పిత్తాశయం, దాన్ని రిమూవ్ చేయడానికి ఈ సర్జరీస్ అయితే రోబోట్స్తో చేయించారు. డాక్టర్సే చేస్తారు. వాటి చేతుల్ని అవి ఆపరేట్ చేస్తున్నాయి కదా, మిషన్ నుంచి డాక్టర్ ఆపరేట్ చేస్తూ ఉంటారు వాటిని. సో ఆయన ఆపరేట్ చేసినట్టు ఈ చేతులు కదిలిస్తూ ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్ పర్ఫామ్ చేసి ఒకసారి డాక్టర్ దగ్గరుండి చేశారు, అక్కడే దాంతో పాటు ఉండి. ఇంకోసారి దూరంగా ఉండేసి ఓన్లీ ఈ 2 రోబోట్స్ని పెట్టేసి దూరంగా ఉండి
ఆపరేట్ చేస్తారు. ఇది వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా ఇట్లాంటి సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఎవరైనా వేరే కంట్రీ నుంచి మనకి ఆ సర్జరీ చేయాలి అంటే డాక్టర్స్ అక్కడి నుంచి వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. కాకపోతే కాస్ట్ విపరీతంగా ఉంటది. ఎందుకంటే మిషన్ అది డావిన్సీ అని చెప్పేసి ఉంటది. అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రోబో ఆర్మ్స్ లాగా ఉంటాయి. అవి ఆపరేషన్ చేస్తూ ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర ఇది 15-30 crore వరకు సర్జరీ కాస్ట్ అయితే అయితది. సో, ఇప్పుడు ఇది రోబోస్ మనం వీటితో రీప్లేస్ చేసామనుకోండి కాస్ట్ చాలా తగ్గిపోయిద్ది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. ఒక 3-4 కోట్లలో సర్జరీ చేసేయొచ్చు. మీరు ఎక్కడైనా ఉండొచ్చు. రిమోట్‌గా డాక్టర్స్ ఒక చోట నుంచి ఈ రోబోస్ యూజ్ చేసి మన సర్జరీ అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే తీసుకుంటే చింత అడుగుతున్నారు. హాయ్ అన్న, ఏఐ వల్ల ర్యామ్ స్టోరేజ్ ధరలు పెరిగాయి. కంపెనీలు ఫోన్ ధరలు పెంచారు. ఆ ధరలకు తగ్గట్టు మంచి డిస్‌ప్లేలు, కెమెరాలు ఇస్తే బాగుంటుంది కదా. తల్లి బిడ్డ న్యాయం. ఏఐ కంపెనీ వాళ్ళు వీటిని క్యామ్ డిస్‌ప్లేలో వాడరు కదా. మంచి క్వశ్చనే ఇది. కాకపోతే ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఏఐ కంపెనీస్ వల్ల ర్యామ్ స్టోరేజ్ పెరిగినాయి. ప్రాసెసర్ కూడా కాస్ట్‌లు పెంచేస్తున్నారు. ఇవన్నీ కొనాలి వీళ్ళు. ఇవి లేకుండా మొబైల్ ఫోన్ రన్ అవ్వదు. డిస్‌ప్లే నీకు ఇది క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే కాకుండా హెచ్‌డీ డిస్‌ప్లే పెట్టినా గానీ మనం చూడొచ్చు. డిస్‌ప్లే అయితే రన్ అయితది. అండ్ కెమెరాస్ కూడా మీకు సోనీ కెమెరా లేకపోయినా సెన్సార్, సామ్‌సంగ్ ఓమ్నివిజన్ ఏదో సెన్సార్ పెట్టినా గానీ నడుస్తాయి. కాకపోతే ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ లేకపోతే మొబైల్ రన్ అవ్వదు. సో, ఇప్పుడు వీళ్ళు కాస్ట్ పెంచేశారు కాబట్టి అవి ఖచ్చితంగా కొనాలి. 100% వాటి మీద వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిందే. మిగిలిన వాటిలో కాస్ట్ కటింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు డిస్‌ప్లే మీద కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. కెమెరాస్‌లో టెలిఫోటో లెన్స్ తీసేయడం, తగ్గించడం ఇవన్నీ కాస్ట్ కటింగ్ కిందకొస్తాయన్నమాట. ఇవి ఓవరాల్‌గా ఫోన్ తయారు చేయడానికి కాస్ట్ చూసుకుంటారన్నమాట వాళ్ళు. దాన్ని ఎంతలో అమ్మాలో కూడా అప్పుడే చూసుకుంటారు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే ₹20,000 లోపు మీకు ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే రావడం కూడా కష్టమైపోతుంది. అంత దారుణంగా తయారవుతుంది. మనం ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేస్ మనం నెక్స్ట్ 6 మంత్స్‌లో మీకు 25,000 పైన దొరికే అవకాశం కూడా ఉంటది. 20,000 లోపు అయితే మోస్ట్‌లీ మీరు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేసే చూస్తారు. మీరన్నట్లు అమోలెడ్ స్క్రీన్స్ అవన్నీ తీసుకొచ్చారనుకో వాటి కాస్ట్ కూడా 8,000 పెట్టాలి కదా. దానికి 8,000 పెట్టేసి మరి ర్యామ్ స్టోరేజ్‌కి మళ్ళీ కాస్ట్ పెట్టేస్తే వీళ్ళకి ఓవరాల్‌గా చేయడానికి కాస్ట్ ఇంకా 30,000 పైకెళ్ళిపోద్ది. ఫోన్ ₹20,000 లోపు అయితే రాదు. ఏదైతే మెయిన్ అవసరం కాదో వాటిని కాస్ట్ తగ్గించేస్తున్నారు. అవసరమైన వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు. మనకు ఓవరాల్‌గా ఫోన్ అంతా బ్యాడ్‌గా కనిపిస్తది. ఎందుకంటే డిస్‌ప్లేలు, కెమెరాలు బయటకి కనిపిస్తుంటాయి. లోపల అయి కనపడవు కదా. అవే ఎక్కువ తినేస్తున్నాయి డబ్బులని. రీసెంట్‌గా సోనీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్‌లో అంటే 2027 జనవరి నుంచి వీళ్ళు డిస్క్ వర్షన్స్ ఉండవు. అన్నీ మీరు డిజిటల్‌గానే ఆడుకోవాలి. గేమ్స్ అన్నీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఆడుకోవడమే. డిస్క్‌లు పెట్టి ఆడడానికైతే ఉండదు అని చెప్పేసి చెప్పేశారు సోనీ వాళ్ళు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో దీనికి నెగెటివ్‌గా ఒక చాలామంది పిటిషన్స్ అయితే ఫైల్ చేస్తున్నారు. ఇది మాకు నచ్చలేదు. మీరు ఖచ్చితంగా డిస్క్ వర్షన్ ఉంచాలి. డిస్క్ వర్షన్ మేము ప్రిఫర్ చేస్తాం అని చెప్పేసి చాలామంది ఆన్‌లైన్‌లో ఈ పిటిషన్స్ సైన్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 2,70,000 ప్లస్ పిటిషన్స్ ఆల్రెడీ సైన్ చేశారు. మీరు కూడా ఒకవేళ సైన్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీ డీటెయిల్స్ ఇచ్చేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిటిషన్స్ అన్ని తీసుకెళ్ళి సోనీకి ఇస్తారు. ఇట్లా ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారు మీరు చేసే పనికి అని చెప్పేసి. అప్పుడు సోనీ నిర్ణయం తీసుకుంటది. వాళ్ళు తీసేయాలా వద్దా అని చెప్పేసి. అల్టిమేట్‌లీ నిర్ణయం తీసుకోవాల్సిన సోనీయే. ఇదేమీ కోర్ట్‌కెళ్ళడం ఇట్లయితే ఏం లేదు. జస్ట్ ఆన్‌లైన్‌లో పిటిషన్స్ తీసుకొని సోనీకి అవి ఇస్తారు. ఇలా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి అంతే. ఒక వ్యక్తి రెడిట్‌లో యాపిల్ వాచ్‌ని పొగుడుతూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఏమైందంటే ఇతను యాపిల్ వాచ్ అల్ట్రా యూజ్ చేస్తున్నాడు. బైక్ మీద వెళ్తున్నాడు. కాలిఫోర్నియాలో జరిగింది ఈ సంఘటన. కాలిఫోర్నియాలో గోల్డెన్ గేట్ పార్క్ దగ్గర ఒక కారు అతన్ని హిట్ చేసింది. ఇతను పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇతను డివైడర్ మీద పడ్డాడు ఇటు సైడు. ఇట్లా పడిపోతాడు కదా బండి పడిపోయేటప్పుడు. ఇట్లా పడినప్పుడు ఇతనికి యాపిల్ వాచ్ పెట్టుకున్నాడు. యాపిల్ వాచ్ అల్ట్రా పెట్టుకున్నాడు. అది అడ్డొచ్చింది. అది అడ్డొచ్చి అది బ్రేక్ అయిపోయింది గానీ అతని వ్రిస్ట్‌కి ఏం కాలేదు. డాక్టర్ కూడా అదే చెప్పాడంట. ఒకవేళ నీ దగ్గర యాపిల్ వాచ్ లేకపోతే ఈ అల్ట్రా వాచ్ లేకపోతే నీ వ్రిస్ట్ ఇరిగిపోయేది. ఇప్పుడు ఏమీ ప్రమాదం లేదు నీకు. చిన్న గాయాలే అని చెప్పేసి పంపించేశాడు అతన్ని. సో, ఇతను నా వాచ్ మొత్తం ఇరిగిపోయింది. ఇది నన్ను కాపాడింది. ఇప్పుడు నేను ఇదే వాచ్ తీసుకోవాలా? ఫ్యూచర్‌లో ఆగి నెక్స్ట్ జనరేషన్ యాపిల్ వాచ్ అల్ట్రా తీసుకోవాలా? లేకపోతే ప్రెజెంట్ సిరీస్ 11 నడుస్తుంది కదా తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాడనమాట. ఆ పోస్ట్‌లో చాలా మంది యాపిల్ వాచ్ అల్ట్రానే తీసుకో అదేగా నేను కాపాడిందని చెప్పేసి సలహా ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళాం. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఓటీటీ రిలీజెస్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ వీకెండ్ ఒకవేళ మీరు ఓటీటీలో ఎంజాయ్ చేయాలనుకుంటే పెద్ది వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. దాంతో పాటు సింగ్ గీతం కూడా వచ్చింది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్ ఉంది. ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ థియేటర్‌లో చూడాలనుకుంటే లెనిన్ రిలీజ్ అయింది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా ఒక సిరీస్ చూసాను నేను. అవతార్ హీరో కనిపిస్తే ఓపెన్ చేశాను. ఎంగేజింగ్ గానే ఉంది. మొత్తం కంప్లీట్ చేశాను సిరీస్ అయితే. ఐ విల్ ఫైండ్ యూ అని చెప్పేసి. దీని స్టోరీ విషయానికి వస్తే కొద్దిగా చెప్తాను. మొత్తం కంప్లీట్‌గా చెప్పను. ఎవరైతే హీరో ఉన్నారో తన్ని జైల్లో ఉంటారు. ఫస్ట్ జైల్లోనే ఉంటారు. వాళ్ళ కొడుకుని చంపేసావు అనే నేరంతో 5 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత తెలుస్తది అతను కొడుకు చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పేసి.
సో అతను వెళ్ళి అతని కొడుకుని ఎలా కనిపెడతాడు జైలు నుంచి వెళ్ళి, ఇది స్టోరీ అనమాట. చూడండి, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. టైలర్ స్విఫ్ట్ మ్యారేజ్ అయింది రీసెంట్గా జూలై 3వ తారీఖు న్యూయార్క్లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్ దగ్గర. ఈ చుట్టుపక్కల ఒక అతను జస్టిన్ గిగ్నాక్ అని చెప్పేసి ఇతను ఏం చేస్తుంటాడంటే చెత్త ఏరుకుంటూ ఉంటాడు. చెత్తను ఏరుకొని వాటిని ఒక యాంటిక్ పీస్ లాగా అమ్ముతూ ఉంటాడు. అంటే 2001 నుంచి ఇదే పని చేస్తున్నాడు ఇతను. ఏదైనా సిగరెట్ పేకలు అట్లాంటివి కనపడుతుంటాయి కదా న్యూయార్క్లో, అట్లాంటివన్నీ ఏరుకొని చిన్నగా వాటిని ప్యాక్ చేసేసి స్మెల్ రాకుండా మొత్తం చేసేసి నీట్గా ప్యాక్ చేస్తాడు. సిగరెట్ పేకలు కానివ్వండి, క్యాన్స్ ఉంటాయి కదా, స్ప్రైట్, కోక్ ఇలాంటి క్యాన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ అమ్ముతుంటాడు. చాలా మంది వీటిని కొంటూ ఉంటారు. సో ఇతను ఏం చేశాడంటే ఆ మ్యారేజ్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా ఏరాడు. అతనికి చాలా దొరికినాయి. ఇరిగిపోయిన ఎయిర్ పాడ్ కూడా దొరికింది ఒకటి, అండ్ చాలా సిగరెట్ పేకలు ఇవన్నీ దొరికినాయి. అవన్నీ తీసుకొచ్చేసి వాటన్నిటిని ప్యాక్ చేసేసి ఒక్కొక్కటి $35 అమ్మాడు అనమాట, 1300 ఐటమ్స్ ని. ఇవన్నీ నేను టైలర్ స్విఫ్ట్ మ్యారేజ్ దగ్గర తీసుకొచ్చిన యాంటిక్ పీసెస్ అని చెప్పి అమ్మేశాడు. చాలా మంది కొన్నారు, 1300 మంది కొన్నారు. అతనికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నాడు. దగ్గర 43 లక్షలు సంపాదించాడు ఇతను ఈ చెత్త అంతా అమ్మేసి. నాకు ఇన్విటేషన్ లేదు మ్యారేజ్ లోపలికి వెళ్ళడానికి. ఒకవేళ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా నేను ఎక్కువ చెత్తని కలెక్ట్ చేసేవాడిని, ఇంకా ఎక్కువ సంపాదించేవాడిని అని చెప్పేసి చెప్తాను. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్గా మన ఛానల్ వచ్చిన వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా, ప్రొడక్ట్ సెలవు. బాయ్.